హలో! హాయ్ అండి. అందరికీ కూడా హ్యాపీ వాలంటైన్స్ డే. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? సో, మేము కూడా బానే ఉన్నామనమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ మా హస్బెండ్‌కి కూడా చెప్పలేదు ఇప్పటి వరకు నేను వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. అదేంటోనండి పెళ్లయిపోయి ఒక 2, 3 ఇయర్స్ అయిపోయాక ఇంకా అసల ఇలాంటి రోజులేమి గుర్తుండట్లేదనమాట. సో, బేసికల్‌గా ఎవ్రీడే ఒకేలాగే ఉంటది కదా ఆడవాళ్ళకి. కొంచెం జలుబు చేసి హెల్త్ కూడా బాగోట్లేదు. అండ్ లైవ్ చేస్తాను అని చెప్పాను కదా! లైవ్ ఆఫ్టర్‌నూన్ 12:30 కల్లా క్యాండీ వస్తుంది కదా! సో, కరెక్ట్‌గా లైవ్ చేద్దాం అనుకునే టయానికే నిద్ర లెగవటమో, ఏడవటమో, గొడవ చేయటమో ఏదో ఒకటి చేస్తుందనమాట. సో, అందుకని చేయలేకపోతున్నాను. సో, ఇక నుంచి వీలైనంత వరకు మార్నింగ్ టైమ్‌లోనే అంటే తను లేనప్పుడే చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఈరోజైతే నేను మామూలుగా నేను శుక్రవారం రోజు పూజకైతే గురువారమే క్లీన్ చేసుకుంటాననమాట అన్నీ. నేనేంటంటే వారంకొకసారి పూజ గది మొత్తం క్లీన్ చేస్తాను. బట్ ఈ దీపాల వరకయితే ఈ రోజుయి ఆ రోజే 2, 3 సెట్లు పెట్టుకున్నాను నేను. సో, అట్లా ఒక సెట్ పెడితే ఇంకొక సెట్ క్లీన్ చేసుకుంటూ అట్లా ఉంటాననమాట. సో, ఈ పీతాంబరి పౌడరు అండ్ దానికి తోడు సిల్వర్ ఐటెమ్స్ కోసం సిల్వర్స్‌దనమాట. ఆ లిక్విడ్ ఉంటది కదా! అది తీసుకున్నాను. నా దగ్గర దేవుడి సామాను చాలా ఉంటాయి. సో, మీకిది తెలుసా? ఎవరన్నా ఇప్పుడు నేను ఇందులో చాలా వరకు కూడా మా అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాయన్నమాట. మా అమ్మ అన్నీ వెండికి వెండివి పెట్టేసుకొనింది. సో, తను ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేసినయి ఉన్నాయన్నమాట. సో, నేనవే తెచ్చుకున్నాను. పూజ సామానంట ఎంత ఎక్కువ కాలం పూజ చేసిన సామాను దొరికితే తీసుకొచ్చుకోవడం చాలా మంచిదంట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు చేసి ఉంటాయి కదా! సో, దానికి ప్రత్యేకమైన విలువ ఉంటదంట. సో, అందుకనే ఎప్పుడన్నా మీ అమ్మ వాళ్ళ దగ్గర గాని, అలాగా పాతదయిపోయింది నాకొద్దు అని అనకుండా, ఒకవేళ ఏదైనా ఇస్తే తీసుకోండి. పూజ సామాను మాత్రం. సో, చాలా వరకు ప్లేట్స్, తర్వాత దీపాలు అవన్నీ కూడా నేను గంట, చెంబు, చిన్న ఆచమనీయం చేసుకునే గ్లాస్ కానీ, దాంట్లో స్పూన్స్ కానీ, ఇవన్నీ కూడా మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. కొన్ని చిన్న చిన్న ప్లేట్లు కొన్నాను. తర్వాత ఈ కామాక్షి దీపము, తర్వాత విగ్రహాలు గూడా ఒక రెండో, మూడో మా మమ్మీ ఇచ్చినియున్నయి. విగ్రహాల వరకైతే నేను కొనుక్కున్నాననమాట. సో, నేనేంటంటే నాకు చిన్న గూడులాగా ఉన్నా సరే, అక్కడ పట్టడం కోసమని నేను ఫోటోస్ కాకుండా ఇలా విగ్రహాలయితే పెట్టుకుంటున్నాననమాట. నా దగ్గరున్న ప్రతి విగ్రహం కూడా బొటన వేలు కన్నా చిన్నగానే ఉంటది. సో, మనం విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం చూసి తీసుకోవాలి. బొటనవేలు కన్నా చిన్నగా ఉండాలనమాట. లేదంటే రోజు అభిషేకాలు, రోజు పూజలు జరుగుతూ ఉండాలి అనంటారు. సో, అందుకని జాగ్రత్తగా కొనుక్కోవాలి విగ్రహాలు కొనేటప్పుడు. ఇలా పూజ సామానన్నీ పక్కన పెట్టేసుకుంటాను కదా! తర్వాత పూజ గది గూడా మొత్తం ఇంక గురువారమే క్లీన్ చేసేసుకుంటాననమాట. యూజువల్‌గా మంగళవారం గానీ, శుక్రవారం కానీ అలా అసల క్లీన్ చెయ్యం కదా! బుధవారం అయినా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే గురువారం చేసుకుంటే నాకు శుక్రవారానికి బాగా నీట్‌గా ఉంటది కదా! అండ్ శుక్రవారం, శనివారం గూడా ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా అందుకని అలా చేస్తాను. అండ్ వారంలో మొత్తం అన్ని రోజులు పూజ చేస్తూనే ఉంటాను. సో, ఈరోజు చేయాలి, ఈరోజు చేయకూడదు అని ఏం లేదు. అండ్ కొంతమందయితే ఓన్లీ పండగలొచ్చినప్పుడే చేస్తూ ఉంటారు. అది వాళ్ళు వాళ్ళు డిపెండెంట్ కదా! నాకైతే రోజు దీపం పెడితే కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే కుదరని రోజుల్లో తప్పితే విడి రోజుల్లో మాక్సిమం పెట్టడానికే ట్రై చేస్తాననమాట నేను. ఒకవేళ ఏదైనా నాన్ వెజ్ అట్లా తిన్నామనుకోండి, ఇంకా నెక్స్ట్ రోజు పూజ కోసమయితే మళ్ళీ మొత్తం తలస్నానం చేసేసి, ఇల్లంతా హ్మ్, ఊడ్చి, తుడుచుకొని ఆ తర్వాత పూజ చేస్తాననమాట. సో, నాన్ వెజ్ ఉంటే మాత్రం చెయ్యను. బట్ తింటే మాత్రం నెక్స్ట్ టైమ్ పూజ చేసినప్పుడు కంపల్సరీ పూజ సామాను గానీ, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం కానీ, పొయ్యి దగ్గర గానీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ నేను పూజైతే స్టార్ట్ చేస్తాను. సో, ఈ ఈ విగ్రహం చూసారు కదా! ఈ దేవుడెవరో తెలుసా? ఈయన్ని ఉడిపి కృష్ణుడంటారనమాట. కృష్ణుడే ఉడిపి కృష్ణులు. ఉడిపిలో అలా ఉంటాడు కృష్ణుడు. సో, ఆ విగ్రహం అనమాట. సో, చాలా సంవత్సరాల నుంచి నేను జాబ్ చేసినప్పటి నుంచి ఉన్న విగ్రహాలున్నాయి. ఇదైతే నేను జాబ్ చేసినప్పుడు విగ్రహం అనమాట. ఆ తర్వాత ఈయన వచ్చేసి ఆంజనేయ స్వామి. ఈయనది కూడా నేను ఉడుపిలోనే తీసుకున్నాను. ఉడుపికి ట్రిప్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. ఇవి నా దగ్గర ఐ థింక్ 6, 7 ఇయర్స్ నుంచి ఉన్నాయి. సో, జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. అండ్ విగ్రహాలు తీసుకునేటప్పుడు కంపల్సరీ బ్రాస్ ఉన్న విగ్రహాలైతే తీసుకోవాలి కదా! సో, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, ఈయనెవరో తెలుసా మీకు? ఈయన దత్తాత్రేయుడనమాట. మనము శివుడికి, లక్ష్మీదేవికి లేదంటే
వెంకటేశ్వర స్వామికి అలా ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా! సో, వీళ్ళతో పాటు మనం ముఖ్యంగా కంపల్సరీ పూజ ఎవరికంటే గురువుకనమాట. గురుబలం మనకి ఎక్కువగా ఉంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయంట. లక్ష్మీ కటాక్షం కానీ, శివయ్య గాని, లేదంటే వెంకటేశ్వర స్వామి గాని, వినాయకుడు గాని వీళ్ళందరితో పాటు కంపల్సరీ మనం ఒక గురువునైతే ప్రార్థించాలి. కొంతమంది బాబాని ప్రార్థిస్తుంటారు. కొంతమంది ఎవరైనా గురువులుంటే వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు. మేమైతే దత్తాత్రేయుడికి చేస్తాము. ఈ దత్తాత్రేయుడి బొమ్మయితే నేను తిరుపతిలో తెచ్చుకున్నాను. తిరుపతికెళ్ళినప్పుడు. అండ్ వినాయకుడి బొమ్మయితే నాకు మా అమ్మ ఇచ్చిందనమాట. సో, ఇలా మనం తీసుకునే విగ్రహాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలనమాట. సో, దత్తాత్రేయుడిని తీసుకున్నప్పుడు కంపల్సరీ పక్కన ఆవు అండ్ కుక్క ఉన్నదైతే చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన వాహనాలనమాట. ఆయనకిష్టమైనవి అవి 2. అండ్ గురువుకి పూజ చేసినప్పుడు లైక్ బాబాకి కానీ, లేకపోతే దత్తాత్రేయుడికి గానీ, వాళ్ళకి ప్రసాదంగా మెయిన్‌గా ఏంటంటే చపాతీలు పెడతారనమాట. సో, చపాతీల్లో కొంచెం పంచదార వేసి మామూలుగా చపాతీలాగా చేసి అవి పెడతారు నైవేద్యంగా. వాటిల్ని పెట్టినాక వాటిల్నేం చేస్తారంటే తీసుకెళ్ళి ఆవుకి కానీ, కుక్కలకి పెడుతూ ఉంటారు. ఆవులకు గానీ, కుక్కలకు గానీ మెయిన్‌గా. ఎందుకంటే ఆయనకి అవంటే ఇష్టం కదా! సో, అలా పెడితే ఆహ్, మనకి గురుబలం బాగా ఉంటుంది అని చెప్తారనమాట. సో, ఇదైతే లక్ష్మీదేవి బొమ్మ. ఇది నేను 2 ఇయర్స్ అయింది కొనుక్కొని. ఎక్కడంటే బళ్ళారిలో కొనుక్కున్నాననమాట. బళ్ళారిలో వచ్చేసి ఆహ్, ఖజానాలో కొనుక్కున్నాను. నేను బంగారంది ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ నాకు నచ్చింది. అయితే నాకు డబ్బులు ఓన్లీ లక్ష్మీదేవి బొమ్మ వరకు మాత్రమే ఉన్నాయన్నమాట. నాకింకా కొంచెం వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకోవాలని ఇష్టం. లక్ష్మీదేవి కంట మనం వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసి తర్వాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఇష్టమంట. అంటే ఆమె భర్త కదా! ఆయనకి చేసినాక ఈమెకు చేస్తే తనకి చాలా ఇష్టమంట. సో, చాలామందేంటంటే లక్ష్మీదేవికి ఒకటే చేస్తూ ఉంటారు కదా! సో, అలా కాకుండా విష్ణుమూర్తికి చేసుకున్నాక తర్వాత లక్ష్మీదేవికి గూడా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటది అనంటారు. సో, నేనైతే ఎక్కువగా లక్ష్మీదేవికి చేస్తుంటాను. వెంకటేశ్వర స్వామికి చేస్తుంటాను. ఇంకా శివయ్యకి కానీ, ఇంకా మిగిలిన దేవుళ్ళు వినాయకుడు కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి గానీ, అలా అందరికీ చేసుకుంటూ ఉంటాననమాట. ఏ రోజుల్లో ప్రత్యేకమైన మంత్రాలేమన్నా ఉంటే అవి చదువుకుంటూ ఉంటాను. పూజల్లో అయితే ఎవరి పండగ ఉంటే ఆ దేవుడికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టడం, చేయటం అట్లా చేస్తూ ఉంటాననమాట. నేను చెప్పే దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చేమో నాకు తెలీదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యే పద్ధతిది. సో, ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. కింద కామెంట్ చేయండి. సో దట్ అర్థమవుతాయి. నెక్స్ట్ ఇంకా ఉన్న వాళ్ళు కూడా సబ్‌స్క్రైబర్స్ కూడా చెక్ చేసుకోగలుగుతారనమాట. అర్థం చేసుకుంటారు. సో, ఇలా చూసారు కదా! మొత్తం అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ఏం చేస్తానంటే ఆరపెట్టేస్తాను. ఒక క్లాత్ ఏసేసి అన్నీ దాని మీద పెట్టేస్తాను. శుభ్రంగా అవి తెల్లారేసరికి బాగా డ్రై అయిపోతాయన్నమాట. సో, ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు తడివి పెట్టకూడదు అని అంటారు. నాకు తెలీదు ఎంతవరకు నిజమో ఏంటో అని. మా అమ్మ అయితే ఇలాగే నైట్ టైమ్ మొత్తం అంతా చేసుకొని ఇంకా కడిగేసుకొని పెట్టేసుకుంటదన్నమాట. మా అమ్మ దగ్గరికైతే ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడేంటంటే పాపం ఏజ్ అయిపోయింది కదా! కొంచెం ఓపికంతా తగ్గిపోయి చేసుకోలేకపోతుంది. సో, చూసారు కదా! ఈ కామాక్షి దీపం కూడా నేను తిరుపతిలో తీసుకున్నాను. అండ్ శివయ్య విగ్రహం తిరుపతిలోనే తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే తీసుకున్నాను. ఆ తర్వాత లక్ష్మీదేవిని ఇంకొక బ్రాస్‌ది లక్ష్మీదేవి ఉంది కదా! ఆమెని కూడా తిరుపతిలోనే తీసుకున్నాను. సరస్వతి దేవిని మాత్రం నేను బాసరలో తీసుకున్నాను. మొన్న అమ్మాయికి అక్షరాభ్యాసం అయినప్పుడు. ఇంకా నాగవయ్య స్వామినేమో సుబ్రహ్మణ్య స్వామిని మా అమ్మ ఇచ్చిందనమాట నాకు. సో, అలా అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంకా డ్రై అయిపోయాయన్నమాట మార్నింగ్ కల్లా. ఇది మార్నింగ్ 4:30కి లెగుద్దామని అలారం పెట్టుకున్నాను. బట్ క్యాండీ ఏంటంటే గట్టిగా నన్ను పట్టుకొని పడుకుంటుందన్నమాట. సో, 4:30 నుంచి 5 అయింది. 5:30 అయింది. అస్సలు వదలట్లేదు. ఇంకా అలా అలా నేను లేచొచ్చేటప్పటికి 5:30 అయిపోయింది. వచ్చి రాంగాల్నే కొంచెం వాటర్ అయితే తాగేస్తున్నానన్నమాట. సో, ఇవన్నీ బాగా మంచిగా డ్రై అయ్యాయి. బయట గూడా ఇప్పుడిప్పుడే వెలుతురొస్తూ ఉంది. ఇంకా పనమ్మాయి కూడా రాలేదు. సో, నేనేంటంటే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి ఇంకా బయటకొచ్చేసాననమాట.
సో, అంత లోపల తనొచ్చేసి మొత్తం కడిగింది. ఇంకా ఇప్పుడు మొత్తం అందరి దేవుళ్ళకి కూడా బొట్లు పెట్టుకోవాలి. బట్ ఎప్పుడైనా సరే నేనేదన్నా ఉంది ఇది ఈ టయానికి చేయాలి కంపల్సరీ అని అన్నానంటే ఖచ్చితంగా లెగుస్తదనమాట క్యాండీ. ఆ పని ఆ టయానికి జరగకుండా అవుతది. ప్రతిసారి ఇంతే అవుతది. సో, అలా నేను అన్ని బొట్లు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నప్పటికి వచ్చేసింది లేచి. ఇంకా రాంగాల్నే కొంచెం బుజ్జగింపులుంటాయి కదా! సో, అవన్నీ అయిపోయాక ఇంకా అందరి కోసం టీ పెడుతున్నాననమాట. సో, పిల్లలు మన ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ మాట సడెన్‌గా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ క్లిప్ తర్వాత నెక్స్ట్ వచ్చే క్లిప్‌లో నేను కుంకుమ బొట్లు పెట్టాను కదా! నా వేలికి ఎర్రగా అయిందనమాట. క్యాండీ అది చూసి ఏమైంది అని చెప్పి తను నేను దెబ్బ తగిలిందని చెప్పాను. సో, తను ఎలా రియాక్ట్ అయ్యింది అనేది నేను మీకు షూట్ చేశాననమాట. సో, అనుకోకుండా షూట్ అయింది అది. అది ఎలా ఉంటది అనేది చూడండి. అలా పిల్లల ఎమోషన్స్‌ని అర్థం చేసుకుంటే మెచ్యూర్‌గా ఉంటారు. అండ్ వాళ్ళకి మనం ఏ టైంలో ఎలా ఉంటున్నాము అనేది అర్థమవుతది. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా అర్థమవుతదనమాట. సో, అందుకోసమే నేను ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను. రావట్లేదుగా వచ్చింది. ఇదేంటిది క్యాండీ? ఇదేంటిది? టీ పౌడర్. వెరీ గుడ్. ఏంటివి ఇవి? బెల్లమా? బెల్లం కాదు, యాలుక్కాయలు. ఇది కొడదాం ఇటీ. అలా కాదు, అయ్యో వేసేసా. ఇట్లా తినేయాలమ్మా. వేసేసిందిరా. ఇగో దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇగో సీడ్స్ ఉన్నాయి కదా, అలా వేయాలి. ఓకేనా? ఏటి లేదు నా చేతికా. అబ్బోయిందమ్మా. చాలు చూడు. చూసి పోయింది. ఇదిగో దిగుతావా? దించనా? సో, చూసారు కదా! నేను క్యాండీ మాటలు చాలా వరకు క్యాప్చర్ చేయాలనుకుంటాను గానీ, చేయలేకపోతాననమాట. ఎందుకంటే సడెన్‌గా మాట్లాడేస్తది. అండ్ చాలా మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడైతే బాగా క్లారిటీగా గూడా వస్తున్నాయి మాటలు. నేను నేర్పించింది ఒక 60-70% ఉంటే మిగతా 30% ఆఫ్ వర్క్ కూడా బ్రెయినిఫై పౌడర్ అయితే చేస్తుందనమాట. సో, ఐ థింక్ రిజల్ట్ అయితే చాలా బావుంది. ఎవరైనా ఇంకా తీసుకోకపోతే స్టార్ట్ చేయండి తీసుకోవడం. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, నేను నంబర్స్, షేప్స్, కలర్స్ ఎట్లా నేర్పించాలి అని అన్నాను కదా! అప్పుడు అది చెప్పేటప్పుడు ఆ టాపిక్ మనమున్న సరౌండింగ్స్‌లో ఉన్న కలర్స్‌ని అడగమని చెప్పాను కదా! సో, ఇక్కడ చూడండి నేను క్యాండీని నా డ్రెస్ మీద ఉన్న కలర్స్ అడుగుతున్నాను. తను చెప్తుందనమాట. సో, ఇది కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. సో, వాళ్ళలా చెప్పినప్పుడు ఏదైనా కరెక్ట్‌గా చెప్పినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అంటే పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వాలి. నేను ఇక్కడ గుడ్, వెరీ గుడ్, శభాష్ అని అంటున్నాను కదా! తను చాలా బాగా
హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మనం అలా అంటే. అండ్ మీ దగ్గర కూర్చున్నప్పుడు మనం ఒక దగ్గర, బేబీ ఒక దగ్గర ఉంటే ఏడుస్తూ ఉంటారు కదా! సో, అలా కాకుండా పక్కన కూర్చోపెట్టుకొని వాళ్ళతో కొన్ని చోర్స్ చేపిస్తూ ఉంటే చాలా ఈజీగా వాళ్ళు ఎంగేజ్ అయితే అవుతారనమాట. అండ్ నేను బెల్లంది ఒక షార్ట్ రిలీజ్ చేశాను కదా! సో, చూసారు కదా! ఇక్కడ మంచి క్రీమీ టెక్స్చర్ తోటి ఇంత బాగా అయ్యింది. జస్ట్ ఇట్లా స్పూన్‌తో స్కూప్ చేస్తే సరిపోతుందనమాట. దీన్ని ఇంకా జస్ట్ అట్లా మిక్స్ చేస్తే ఈజీగా మెల్ట్ అవుతది. షుగర్ కన్నా ఫాస్ట్‌గా మెల్ట్ అవుతది. అండ్ చాలా ఈజీ. ఇంతవరకు ఎవరైనా ఆ షార్ట్ చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. లైక్ 3000 ప్లస్ వ్యూస్‌కెళ్ళిపోయింది అప్పుడే అది. అండ్ క్యాండీ కోసం నేను కొన్ని హోమ్‌మేడ్ చాక్లెట్స్ అయితే చేయాలనుకుంటున్నాను. ఆ షార్ట్ కూడా నేను రిలీజ్ చేస్తాను. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే లైక్ 62% ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్‌గా ఉంటది. అండ్ ప్లీజ్ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే నాకనిపిస్తది, నాకు నా సబ్‌స్క్రైబర్స్‌కి మంచి బాండ్ ఉంది అని అనిపిస్తది. అలా ఉన్నప్పుడు నేను చాలా పేర్లు గుర్తుపెట్టుకుంటాను కూడా. చాలా పేర్లు తీసుకుంటాను కూడా. నేను చెప్తూ ఉంటాను వీడియోస్‌లో కూడా. సో, అలా కూడా జరుగుతది. మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వకపోతే నేను మీరెవరో నాకు తెలీదు కదండీ! చాలా మందుంటారు. ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో నేను వాళ్ళనే గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాననమాట. సో, మీరు కామెంట్స్ చేసినప్పుడే ఇంటరాక్షన్ అనేది బావుంటుంది. సో, ఇక్కడైతే నేను ఉప్మా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా. సో, మా ఫ్యామిలీ ఫుడ్ ఏదన్నా ఉంది అనంటే అది ఉప్మా అనమాట. ఇంట్లో ఏది లేకపోయినా, పిండి లేకపోయినా ఉప్మా, అన్నం తినలేకపోయినా ఉప్మా, ఏదైనా తినాలనుంది అన్నా ఉప్మా, ఏదైనా స్నాక్స్ కావాలి అన్నా కూడా ఉప్మా. అలా మా హస్బెండ్ వాళ్ళైతే ఎప్పుడు ఉప్మా చేసినా ఏది చేసి పెట్టినా కూడా నో అనకుండా తింటారనమాట. సో, నా పెళ్ళయ్యేటప్పటికి నాకసలు ఉప్మా అంటేనే ఇష్టముండేది కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను. ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోవడానికొస్తుందనమాట నెక్స్ట్ మేకి. 21లో జరిగింది మా మ్యారేజ్. లాక్‌డౌన్‌లో జరిగిందనమాట. అదొక పెద్ద స్టోరీ. ఐ థింక్ ఒక సీరీసే చేయొచ్చు దాంతోటి. సో, నాకసల ఉప్మా చేయటమే వచ్చేది కాదనమాట. అయితే పెళ్ళైన కొత్తల్లో మా మామయ్య వాళ్ళు వస్తే నేనేం చేశానంటే, నాకసల రవ్వ కూడా ఏదంటే అది తెలీదు. ఉప్మా రవ్వ అనుకోని, బొంబాయి రవ్వ అనుకోని, ఇడ్లీ రవ్వతో గూడా ఉప్మా చేసి పెట్టాను. పాపం వాళ్ళు బలైపోయారనమాట. సో, అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కొంచెం ఉప్మా కొంచెం పర్లేదు బానే చేసే స్టేజ్‌కైతే వచ్చాననమాట. బట్ ఇప్పటికి కూడా మా హస్బెండ్‌కి అప్పుడప్పుడు సరిగ్గా లేదు, బాలేదని అంటారు. ఇంతవరకు ఉప్మా వండటం మాత్రం నేర్చుకోలేదు నేను. నాకు ఇష్టముండదు. అండ్ మా పేరెంట్స్ కూడా మా ఇంట్లో కూడా ఉప్మా తినరనమాట. చాలా తక్కువ. అంత పెద్ద గోల ఉంది ఉప్మాకి. ఈ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఇక్కడ నా పెళ్ళయ్యాక మా హస్బెండ్‌కి కానీ, అదెలాగో తెలీదు కానీ క్యాండీకి కూడా చాలా ఇష్టం. చిన్న పిల్లప్పుడు గూడా ఏదన్నా లైక్ తను తినడం లేదు అంటే వెంటనే ఉప్మా చేసి పెడితే తినేసేదనమాట. కొంచెం నెయ్యి వేసి 2 స్పూన్‌లు రవ్వ వేసేసి వాటరేసి చేస్తే తినేది. ఎలా ఉన్నా తినేస్తది ఉప్మా అది. అంత బాగా అలవాటయింది తనకి. సో, అదే నాకు లక్కీ అనిపిస్తది. ఎందుకంటే ఏదైనా టిఫిన్ చేయకపోతే వెంటనే ఉప్మా చేసి పెట్టేస్తే తినేస్తారు. పాపం అది కావాలి, ఇది కావాలని నన్ను ఏడిపించరనమాట. ఐ థింక్ ఈరోజు ఉప్మా బానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, మేమేంటంటే మాక్సిమం గోధుమ రవ్వ ఎక్కువ యూజ్ చేస్తాననమాట బొంబాయి రవ్వ కన్నా కూడా. సో, ఇందాక చూపించాను కదా! సన్న రవ్వేమో ఉప్మా కోసం, లావు రవ్వ అయితేనేమో ఆహ్, విడిగా వండుకొని దాంట్లో కర్రీస్ అవి వేసుకొని రైస్‌లాగా తినడం కోసమనమాట. సో, ఇది కొంచెం నేను క్యాండీకి పెట్టిచ్చేసాను. అండ్ నేను పూజ దగ్గరికెప్పుడు కూడా ఇలా పట్టు క్లాత్ లాగుంటాయి కదా! ఇలాంటి 2 జాకెట్ ముక్కలైతే పెట్టేసుకుంటాననమాట. 2-3 అట్లాగా. ఇవేంటంటే, ఇప్పుడు మనం కింద కూర్చున్నామంటే నేల మీద కూర్చోం కదా! చాపేసి కూర్చుంటాం కదా! సో, అలా దేవుళ్ళని కూడా డైరెక్ట్‌గా కింద పెట్టకుండా ఇలా పట్టు క్లాత్ లాగా వేసి, ఆ క్లాత్ మీద కూర్చోపెడతామనమాట. సో, ఎప్పుడు కూడా దేవుళ్ళని డైరెక్ట్‌గా కింద పెట్టకూడదు. సో, ఆలోపు మళ్ళీ వచ్చేసింది. స్కూలుకి రెడీ చేసేసాను ఇంకా. సో, ఇక్కడ చక్కగా రెడీ అయిపోయింది. తన బర్త్‌డే అంట ఈరోజు. కొత్త డ్రెస్ ఏసుకున్నాను. నా బర్త్‌డే అని ఎగురుతుందనమాట. సో, అలా ఇంకా ఫైనల్‌గా పంపించేసి పూజ అయ్యేటప్పటికి ఈ టైం అయింది. సో, వ్లాగ్ ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్